ఇక రెండు చేతులెత్తి దండం పెట్టాలి మీ సంస్కారానికి. తెలంగాణ కోపాన్ని తట్టి లేపకు, తెలంగాణ వీణను తెంచే ప్రయత్నం ఎవడు చేసినా రక్తగీతమై రాసుకుంటది. ఒక నిమిషం ఆగాలి మీరు ఇక్కడ. మీరు అట్లా అని ఇక్కడ బుల్డోజ్ చేసి పడేసి కూర్చుంటా అంటే కూడా కుదరదు కదా. ఆ వ్యవస్థ తీసేసిండ్రు అనంటే ఆ పైసల గురించి పాట పాడినోనికి పట్టాభిషేకం అయిందని ఇప్పుడు నేను చెప్తున్నా ప్రభుత్వం అధికారికంగా. ఇక్కడ ప్రాంతంలో మీరు ఇంత పోరాట యోధులు ఉండి, ఇంత ఘర్షణ వీరులు, సంగ్రామ సమరాంగణ సార్వభౌములు ఇక్కడ ఇంత మంది ఉండి, మీకు కావలసిన కవులు, కళాకారులు, గాయకులు, సంఘ సంస్కర్తలు, పోరాట యోధుల తాలూకు విగ్రహాలు పెట్టుకోవడానికి మీరు చేసుకోలేక సిగ్గు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు విన్నారు కదా, 11 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం 11 ఏళ్ళు బట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ? కరెక్ట్ క్వశ్చన్. ఈ మాటలు నా తెలంగాణ ప్రజలు వినాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా, సిగ్గు తెచ్చుకోవాలి మా తెలంగాణ ప్రజలు. మా ప్రాంతంలో ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వాళ్ళయి ఆ స్థానం వాళ్ళ కలిగిన తర్వాతనే దీని గురించి ఆలోచించండి. 4 రోజులు ఆపండి. ఆ నుంచి మర్యాదపూర్వకం జరిగింది. శుభలేఖ సుధాకర్ గారు దాడి చేసి కెమెరా గుంజుకున్న టైంలో కూడా మర్యాదపూర్వకనే వారు మీరు వైసాబ్ అనే మాట్లాడినాం. నేను అదే మీరంతా అరణ్య రోధంలా ఉంది తప్పితే మీ సొంత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం. అయితే ఏమైందంటే మా దగ్గర గొంతు చించుకొని మీరు కూడా అడుగుతారు నాగేంద్ర గారు, ఇవాళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాడికి వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు కదా, మరి గద్దరన్న విగ్రహం పర్మిషన్ గురించి 3 రోజులు పిచ్చోళ్ళు లెక్క వాళ్ళ దీక్షలు చేసుకుంటూ మేము అందరం తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. మీరు మీ నోట్లోంచి వచ్చిన మాట ఇప్పుడు ఎలా ఉంది తెలిసిన తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రవ్వలాగా ఉంది. పూలు మాత్రం పక్క చెప్పులతో పాటు ఎడమకాలి చెప్పులు తీసి మెడ దండ చేస్తామని చెప్పారు. ఈ కుటుంబానికి కూడా నేనేం విజ్ఞప్తి చేసిన అంటే, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయిందో అంటే ఎవరో మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. నేను అందుకనే స్టార్టింగ్ చేసేటప్పుడే చెప్పిన, బాలసుబ్రహ్మణ్యం గారి మెడలో ఎడంకాలి చెప్పులు దండ వేసి లేకపోతే పగలగొట్టి దాంతో మీరు తక్కువ కళాకారులు, ఆ దివంగత కళాకారులందరికీ ఒక రూపాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేనా? అంతే కదా. బలిదానాలు కూడా ఎట్లుంటాయంటే ఏదో తెలియకుండా నిద్ర మాత్రం వేసుకొని కాదు, బలబల అట్లా చిన్న అగ్గిపుల మన చేతికి ఇట్లా మంట తగిలితే మనం భరించలేకుంటుంటాం, పొక్కులు వచ్చి అవస్థలు పడతాం కదా. 90% బర్న్లు, 80% బర్నింగ్ అయిన తర్వాత కూడా మరణ వాంగ్మూలం ఇయ్యిరా అంటే జై తెలంగాణ నువ్వు అని చెప్పని పోలీసులకు అంటే నేను టోపీ పెట్టుకొని అట్లా అనలేను. నేనంటే నువ్వు టోపీ తీసానంటే నువ్వు జై తెలంగాణ అంటేనే చెప్తా, అంటే టోపీ తీసేసి అప్పుడు జై తెలంగాణ అంటే చెప్తున్నా నేను చచ్చిపోయినా మళ్ళా పుడతా, ఒకవేళ నాకు మళ్ళా జన్మ ఉంటే నా ఈ తెలంగాణ గడ్డ గురించి నేను చచ్చిపోతా అని చెప్పని దీక్షలు తీసుకున్నటువంటి వాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, ట్రైన్ కి అడ్డం పోయేవాడన్నా ఉరికిపోయి ఆత్మహత్య లవ్లలో ఫెయిల్ అయ్యో లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో చచ్చిపోడు కాదండి. తెలంగాణ జెండాను పట్టుకొని ఎదురొస్తున్న ట్రైన్ కు ఛాతిని గుడ్డి చచ్చిపోయిన నేల నా నేల. ఇది నేను గ్లోరిఫై చేస్తానని చెప్తాను. నేను జరిగింది నేను చెప్తున్నా. పార్లమెంట్ ముంగట ఉరేసుకున్నాడు. అదే పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన టెర్రరిస్ట్ లెక్క మేము టెర్రరిస్ట్లకు ఆలోచించలే. అదే మానవ బాంబు అవుతారు అనుకుంటే అదే దాంట్లోకి పోయి ఒకరిద్దరినో చంపే పరిస్థితి ఉంటుండే కదా. ఇక్కడ సినిమా వాళ్ళు చాలా మంది వ్యతిరేకం చేసిన, కొంతమంది పిల్లలు అట్లా టెంప్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా అన్నా మేము కావురిని చంపుతాం, అన్నా మేము లగడపాటిని చంపుతాం అంటే అట్లా కాదు, అది మనది నైజం కాదు. ఈ గడ్డ పోరాటాల గడ్డ కదా. ఇక్కడ తుపాకులు, బాంబులు ఇవన్నీ మా ఫింగర్ టిప్స్ లో అయినటువంటి పల్లెలు ఇవన్నీ. ప్రతి పల్లెల్లో 10-20 మంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళు. ఇది మా కొత్త కాదు విద్య, కానీ ఇక్కడ మేము హింస సైడ్ పోలే కదా. మరి ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి ఈ విగ్రహం ఎంతసేపు అది కాదు. నేను అనేది ఏంటంటే ఎంతసేపు ఒకవేళ వాళ్ళకు సంస్కారం కనుక ఉండేది ఉంటే నేను వాళ్ళని అవమానపరచడం గురించి మాట్లాడతలేను. ఇంత ఆవేశాలకి ప్రజలు ఉన్నారు. అగర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేకపోతే ఇంకోటి ముఖ్యమంత్రి వచ్చేది ఉంటే ఏం జరుగుతుండే కానీ ఆయన కూడా రాలే కాబట్టినే అది కొద్దిగా అట్లా ఆగింది. అది అంతనే కానీ అది తెలియదు నాకు. మరి ఆయనకు విరోచనాలేనో వాంతులేనో తెలియదు, మరి లేకపోతే కింద తడిసిందో సార్కు మాకు ఎరకలేదు. కానీ తెలంగాణ షగ అంటే ఏంటిదో తెలియదు. నేను చెప్పిన తెలంగాణ కోపాన్ని తట్టి లేపకు, తెలంగాణ వీణను తెంచే ప్రయత్నం ఎవడు చేసినా రక్తగీతమై రాసుకుంటది. ఆ రక్తగీతమై వీళ్ళందరూ బలైపోతారు. రాజకీయ వ్యవస్థ ఎవడైతే ఇలా పొంకనాలు కొట్టుకొని బానిసత్వం చేసుకుంటా ఈ ప్రాంత అస్తిత్వాన్ని బొందబెట్టే ప్రయత్నం ఎవడైతే చేస్తున్నాడో, అది ఎవడైనా ఏ రాజకీయ నాయకుడైనా పర్వాలేదు, ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్తారు వాళ్ళకు. అది రానున్న కాలంలో జరగబోతున్నది. ఈ కుటుంబానికి కూడా నేనేం విజ్ఞప్తి చేసిన అంటే మీరు ఆపండి, 4 రోజులు ముసిగేసి పెట్టండి.
ఈ చర్చ జరగనియండి, ఎక్కడో దగ్గర పోతుంది అంటే అలాయించి గిచ్చి కయ్యం పెట్టుకున్నట్టుగా, పుండు మీద కారం జల్లన్నట్టుగా వచ్చి ఇనాగ్రేషన్ చేసుకొని పోయింది కదా, రేపు వచ్చి మరి ఆ కుటుంబం రక్షణ రాష్ట్ర మంత్రులు వచ్చి ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చి రాష్ట్ర మంత్రులు వచ్చి అక్కడ హాజరయ్యేదానికి తప్పు చేస్తున్నారండి వాళ్ళు తప్పు చేస్తున్నారు. కుటుంబ సభ్యులుగా రేపు చెప్పుల దండలు వేసినా, దాని మీద రాయి వేసినా, రేపు దాని మీద నలగబెట్టినా, ఆవేశాలకు పోయి ఎవరన్నా ఏమైనా చేసినా గానీ బాధ్యత ఎవరికి అవమానం జరుగుతుంది, ఎవరికి అవమానం జరుగుతుంది. చిన్న మాట అడగాలి మిమ్మల్ని. అంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి మెడలో ఎడంకాలి చెప్పులు దండ వేసి లేకపోతే పగలగొట్టి ఇప్పుడు దాంతో మీరు తక్కువ కళాకారులు, ఆ దివంగత కళాకారులందరికీ ఒక రూపాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు, అంతేనా? మేము అంటే మీరు నన్ను అడగకండి, ఇది ప్రజలకు పోయింది. మేము చెప్తే చచ్చిపోలే జనాలు, మేము చెప్తే పోయి పార్లమెంట్ ముంగట ఉరేసుకోలేదు. ఎప్పుడైనా కానీ ఏముంటదంటే ఎవ్వరు ఒక తీరు ఉండరు, మనస్తత్వాలు ఎవరు ఒక తీరు ఉండయి. మీ ప్రాంతంకి ఎవరు వచ్చి ఒక్క టంగుడు ప్రకాశం పంతులు ఒక్కసారి ఇట్లా ఛాతీ ఇట్లా అనగానే దాని చరిత్రకి ఎక్కింది కదా. మా ముచ్చరత్నారాయణ సార్ కూడా అటువంటి చెప్తానండి, అటువంటి వాళ్ళు ఉండి అటువంటి వాళ్ళు ఈ గడ్డ మీద ఇట్లా త్యాగాలంటే ఇట్లా మాకు పొద్దు పొడుపులు లెక్క అండి. ఈ ప్రాంతంలో సూర్యోదయం అయినట్టు మాకు పొద్దు పొడుపులు లెక్క. ఎక్కడ చూసినా మీరు, ఎక్కడ మా ఊళ్ళ రేవుల్లా మట్టి పొత్తిళ్ళల్లా తొవ్వా పువ్వుల తీరు అమరులు ఉంటారు. అమరులు ఎవరి గురించి? తొవ్వా పువ్వుల తీరు అమరులు ఉంటారు. ఇది మా ప్రాంతం అండి ఇది. సో అటువంటి వాళ్ళు ఉన్నటువంటి గడ్డ ఇది. రేపు ఏదన్నా జరగవచ్చు. త్యాగం మేము శిక్షించాలి అనుకుంటే చంపే కాడికి పోతుండే, కానీ పోలేదు. అట్లా పోలే. లగడపాటిని కూడా చంపలే, కావురిని కూడా చంపలే. ఎంత విషం చిమ్మినా వాళ్ళు ఒక బిజినెస్ పీపుల్. ప్రజలకు అక్కడ ప్రజలకేమో ఒరిగింది లేదు, ఇక్కడ ప్రజలకు కూడా ఒరిగేది లేదు. కానీ వాళ్ళ స్వార్థాల గురించి వాళ్ళు చేశారు కదా, అప్పుడు కూడా ఆ సైడ్ పోలేదు. కానీ ఇవాళ ఇది పెట్టినప్పుడు ఇంత ఫ్రిక్షన్ జరుగుతుంటే కూడా ఇంతమంది కవులు, ఇంతమంది కళాకారులు చాలా మంది బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. నాలో ఆప్తే ఏం పోయింది? ఇంకో బర్త్డే రాదా? ఇంకో సంవత్సరం తర్వాత రాదా? ఆ కుటుంబ సభ్యులు ఆప్తే ఏం పోయింది? వాళ్ళు మేమే రిట్రీవ్ అవుతున్నాం, 4 రోజులు దీన్ని ఏందో కానియండి అని చెప్పని వాళ్ళు వెనకపోతే ఇవాళ బాగుండకపోనా, ఉండకపోనా? ఇవాళ అది కాదు, అలాంటి మీరు పోలీస్ ఫోర్స్ పెట్టారు కదా. ఎప్పటికీ పోలీస్ ఫోర్స్ ఉండదు కదా, పెట్టుకో, ఎన్ని రోజులు పెట్టుకో. కానీ అది ఎందుకంటే ఆ కషి ఆక్రోశం లోపల ఉంటది, బాధతో వచ్చి అక్కడే. ఇప్పుడు నేను ఫస్ట్ డే ఎప్పుడు కూడా నేను కమర్షియల్ ఆర్టిస్ట్ అని మాట్లాడలేను నేను, కానీ దాని తర్వాత నేను మాట్లాడాల్సి వచ్చింది. మీరు శ్రీనారాయణ రెడ్డి గురించి చెప్తే శ్రీనారాయణ రెడ్డి కాకుండా ఉన్న చాలా మంది ఉన్నారు కదా, అందుకనే వాళ్ళే ఫస్ట్ స్థానం వాళ్ళకు ఉంటుందా ఉండదా అంటే మీరు కూడా అంటారు కదా, ఒప్పుకోవాలని చెప్పి 100%. అది అక్కడ వస్తున్నది. ఇప్పుడు కిరాయి గొంతులకా లేకుంటే ప్రజా పోరాటాలకు ఉన్నటువంటి వాళ్ళకు ఫస్ట్ ఉంటుందా అనేది ఫ్రిక్షన్ లో వస్తున్న మాటలు ఇవి జరుగుతాయి రేపు పొద్దుగాల అని చెప్తున్నాను నేను. అదే ఇప్పుడు మీరు మళ్ళీ మొదటిగా వచ్చారు సార్. నేను అంటున్నది ఇందాక నుంచి 11 ఏళ్ళు ప్రభుత్వము, 11 ఏళ్ళు అంటే తెచ్చుకుంటామండి. మా ప్రభుత్వం తెచ్చుకుంటాం. మా ప్రభుత్వం తెలంగాణ సోయున్నటువంటి ప్రభుత్వం, ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాల చేతులలో, ఆంధ్ర రాజకీయ నాయకుల వ్యవస్థలో బందీలైనటువంటి వాళ్ళని కాకుండా నిజమైన భూమిపుత్రులను రేపు పొద్దుగాల ఎమ్మెల్యేలు, ఎంపీలను ముఖ్యమంత్రులను చేసుకునే స్థాయి, అటువంటి చైతన్యం నా జనానికి తీసుకుపోతాం. రానున్న 3 ఏళ్లలో ఇది జరగబోతున్నది. నెక్స్ట్ టర్మ్ కి వచ్చేస్తారు. జనం చూస్తున్నారు కదా. మేము పోతాం జనం లోపల. ఎందుకంటే ఇది రిపీటెడ్ ఇన్సల్ట్స్ జరుగుతున్నాయి. నా తెలంగాణలో యువతరానికి లాఠీ దెబ్బలు కొట్టొద్దు, పోలీసు లాఠీ దెబ్బలతో ఉద్యమాలలో ఇప్పటికే క్రష్ అయిపోయినారు మా వాళ్ళు. ముట్టుకుంటే నా తెలంగాణ కుక్కలు చింపిన ఇస్తరాకు లెక్క అయిపోయిందని ఏంది కలెక్టర్లు కావాల్సినటువంటి పిల్లలు అశోక్ నగర్ రోడ్ల మీద ఏడుస్తుంటే రోదన కాదు, లోపట రక్తం మసులుతున్నది, గుండె కరుగుతున్నది. మా విద్యార్థులను, మా ఊళ్ళను నౌకర్లు వచ్చి గ్రూప్ 1 ఆఫీసర్ రావాల్సిన వాళ్ళను లట్లు పెట్టి కేసీఆర్ గవర్నమెంట్ లో కొట్టిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కొడుతున్నారు. నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఆ తెలంగాణ. శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైనరమ్మా కూలన్నలు అంటే ఇలా శవాలై ఊరేగుతున్నారమ్మా యువకులు అని చెప్పని పాటకునే పరిస్థితి ఇయ్యాలని కూడా ఉన్నది. అందుకే కొత్త తరం రాజకీయ నాయకత్వం తప్ప దీనికి పరిష్కారం లేదు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళ జోకర్ బ్యాచ్ ఎవరు కూడా ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నోళ్ళు కాదు, వీళ్ళు ఈ ప్రాంతం మీద సోయినోళ్ళు కాదు. ఇంకెన్ని అవమానాలండి. ఇప్పటికీ దెబ్బలు పడుతున్నాయి, ఇప్పటికీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దేని గురించి ఆలోచిస్తలేరు. ముండమొప్పుతున్నారు. తెలంగాణలో బెల్ట్ షాపులు పెట్టాను గత 10 ఏళ్ళు మొత్తుకుంటే ఈ రేవంత్ రెడ్డి పీసీసీ ఉన్నప్పుడు నేను రాగానే బెల్ట్ షాపులు బంద్ చేస్తా అన్నాడు. ఇంకా బెల్ట్ షాపులు నడుస్తూనే ఉన్నాయి, ఇంకా ముండమోస్తూనే ఉన్నారు. ముత్తైదుల పసుపు కుంపలు తీసేటువంటి బెల్ట్ షాప్ నడుపుకుంటే దుర్మార్గపడి రాజ్యాలు ఉంటేందుకు సస్తేందుకు ఇటువంటి నాయకులు. సో బరాబర్ ప్రత్యామ్నాయం తీసుకొచ్చే దశలుగా మేము పోతున్నాం అంతనే. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మీ కార్యం, మీ ఆవేశం, మీ తాలూకా ఆ కోపోద్రిక్తత, తెలంగాణ బాగు కోసం, బంగారు తెలంగాణ అన్న పేరుని ఇంకా మీరు ద్విగుణీకృతం చేయడానికి మీలో ఉన్న పట్టుదల, సంకల్పం
100% విజయవంతం కావాలి. అండ్ తెలంగాణ అమరవీరులు, కళాకారులు, గాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహ ప్రతిష్టాపన హైదరాబాద్ మొత్తం అంతా కూడా పరిడవిల్లాలి, విలసిల్లాలి, విరాజిల్లాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే కళ కానీ, సాహిత్యం కానీ, సంగీతం కానీ విశ్వజనీయమైనది, అది యూనివర్సల్. ఎక్కడో మహమ్మద్ రఫీ గారిని మనం ఇక్కడ ప్రేమిస్తాం, ఎక్కడో బిస్మిల్లా గారిని ఇక్కడ మనం ప్రేమిస్తాం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మనవాళ్ళు అనుకున్న వాళ్ళని మనం ఆ మాత్రం గౌరవించుకోలేకపోతే, అందుకే చరిత్రహీనులు మనవాళ్ళు ఒట్టి ఎదవాయిలో అన్న మాట గురజాడ అప్పారావు గారు 125 సంవత్సరాల క్రితం రాసిన మాట సార్. అది మనవాళ్ళు అవార్డులు తెచ్చుకోలేపారు. జయసుధ గారికి పద్మశ్రీ తెచ్చుకోలేపారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైటిల్ రోల్స్ చేసిన హీరోయిన్ ఆవిడ మొత్తం వరల్డ్ సినిమాలో. టాబు గారికి ఇచ్చారు అక్కడ పద్మశ్రీ. పద్మశ్రీలు లేవు, పద్మవిభూషణలు లేవు, పద్మభూషణలు లేవు. ఎంత అన్యాయం తెలుగు వాళ్ళకి జరగాలో అన్ని చోట్ల జరుగుతున్నది. మీ పోరాటం 100%, మీ పోరాటం చాలా అర్థవంతమైనది, దానిలో డౌటే లేదు. ఇక్కడ కళాకారులు అందరి విగ్రహాలు ప్రతి కోడలిలోని విరాజిల్లాలని నేను కోరుకుంటున్నాను సార్. ఒక సంగీతం సాహిత్యాన్ని గౌరవించే వ్యక్తిగా, ఈ ప్రజా పోరాటాలని గౌరవించే వ్యక్తిగా, నేను ఒక జర్నలిస్ట్గా నేను అది జరగాలి, హైదరాబాద్లో అది నెరవేరాలని కోరుకుంటున్నా సార్. ఈ హైదరాబాద్లో బరాబర్ పెట్టుకుంటాం, అది జరుగుతుంది, మీ కోరిక ప్రకారం జరుగుతుంది. కానీ సఖ్యత ఉండాలి. మీకు కూడా ఆ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు కూడా నేను చెప్పదలుచుకున్నా అంటే, మీరు తెలుగువారు, తెలుగు ప్రజలని అంటున్నారు కదా, ఇక్కడి వాళ్ళవి కూడా మీ నుంచి ఆ స్టేట్మెంట్ రాలేదు. నేను ఇస్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా నేను. రిపిటేషన్ ఏంటంటే, ఆంధ్ర ప్రాంతంలో చెన్నారెడ్డి గారి పేరు మీద జిల్లాలు చేయండి, అంజయ్ గారి పేరు మీద చేయండి, పివి నరసింహారావు గారి పేరు మీద చేయండి. ఓకే, మీరు ఎట్లయితే అల్లూరి సీతారామరాజు పేరు చేసిండ్రో అట్లా వీళ్ళ పేరు మీద చేయండి, యూనివర్సిటీలు పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి మా సుఖ సత్తయ్య గారి కూడా విగ్రహాలు అక్కడ పెట్టండి. ఆదర్శము విగ్రహాలు ఎటువంటి వాళ్ళవి, గొప్ప వాళ్ళవి. రేత ఘోరమైన డిస్కషన్ చేస్తారంటే, ఇది అది క్లోజింగ్ టైంలో నేను మళ్ళీ చెప్తాను. అంబేద్కర్ గాంధీ కూడా కంపేర్ చేస్తాను. వాళ్ళు ప్రపంచ స్థాయిలో ఎక్కడెక్కడైతే ఉద్యమాలకు ఒక దిక్సూచి లెక్క నెల్సన్ మండేలాకు అటువంటి వాళ్లకు, స్ఫూర్తిదాయక మార్టిన్ లూథర్ కింగ్ అటువంటి వాళ్లకు చైతన్యం ఇచ్చినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళను కంపేర్ చేస్తున్నారు ఇక్కడికక్కడికి. సో ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే మళ్ళీ ఇంకేదో చర్చ పోతుంది. కానీ నేను ఏంటంటే, విజ్ఞతగా ఈ బూతులు అక్కడ బంద్ చేయండి, ఫస్ట్ రెచ్చగొట్టకండి, బస్ అంతనే. వెరీ గుడ్. నిజంగానే పృథ్వీరాజ్ గారు చెప్తున్నది 100% కరెక్ట్. వాళ్ళు చేస్తున్న ఉద్యమం కానీ, వాళ్ళు చేస్తున్న పోరాటం కానీ వేరే కోణానికి సంబంధించిన విషయం. దాన్ని విజ్ఞతతో, విచక్షణతో, వివేకంతో దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుని, వాళ్ళను కూడా అనవలసిన మాట, ఒక్క మాట కూడా అనాల్సిన అవసరం లేదు, సందర్భం కాదు. వాళ్ళ ఆవేశం, వాళ్ళ ఆక్రోశం వేరే. ఎందుకంటే వాళ్ళ కళాకారుని ముందు గౌరవించండి. ఏనాటి నుంచి అడుగుతున్నా వాళ్ళకి పర్మిషన్ లేక, అనుమతులు రాక, ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి ఒక విగ్రహానికి ఒక ప్రభుత్వం టక్కుమని అనుమతి ఇచ్చిందంటే వాళ్ళ కడుపు రగిలిపోవడం అన్నది సర్వ సహజమైన విషయం. దాన్ని ఎవరు వ్యతిరేకించినా, విభేదించినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి దీనికి ఒక రకమైన సామరస్యపూర్వక పరిష్కార మార్గం ఏంటంటే, తెలంగాణ వాదులను కానీ, మన తెలంగాణ సోదరులను కానీ ఎవ్వరు కూడా అనవసరమైన పదజాలాలతో దూషించడం కానీ, ద్వేషించడం కానీ తప్పు. అది ఎట్టి పరిస్థితుల్లో అలాంటిది జరగకూడదని నేను ఒక జర్నలిస్ట్గా నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నా, వినతి అందిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.